ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం సృష్టించుకున్న రెవెన్యూ, హెల్త్, ఫైర్ అని డిపార్ట్మెంట్ల పేర్లు రాసి ఉంటాయి కదా వాహనాల మీద. అది ప్రభుత్వ సేవల్లో ఉన్న వాహనాల మీద ఉన్నంత వరకు దీనికి సమస్య లేదు. కానీ వ్యక్తుల ప్రైవేట్ వాహనాల మీద ఉన్నప్పుడు ఇది సమస్య సమాజానికి. అంటే మొత్తంగా పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకున్న తర్వాత కూడా సమాజంలో ఏ రకమైన పరిణామాలకి ఈ నేమ్ ప్లేట్స్ అనేవి దారితీస్తాయి అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే వ్యవస్థలు, దేశం అనే పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు ఏంటి, అసలు ఏం చెప్పబోతున్నాడు అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్మానకర్తలు, రేపటి భవిష్యత్తుకు నిర్మాణకర్తలు, ఈ తీర్పుకు ప్రజలే పునాదులు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం సృష్టించుకున్న వ్యవస్థల మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అక్కడున్న వ్యవస్థలు బలహీనంగా ఉంటే ఆ దేశం కూడా బలహీనంగా తయారవుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. అయితే వ్యవస్థలు, దేశం అనే పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు ఏంటి, అసలు ఏం చెప్పబోతున్నాడు అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాహనాల మీద పోలీసు, రెవెన్యూ, హెల్త్, ఫైర్ అని డిపార్ట్మెంట్ల పేర్లు రాసి ఉంటాయి కదా వాహనాల మీద. అది ప్రభుత్వ వాహనాల మీద కావచ్చు, ప్రభుత్వ సేవల్లో ఉన్న వ్యక్తుల ప్రైవేటు వాహనాల మీద కావచ్చు. మొత్తంగా మనకి బోర్డులు దర్శనమిస్తూ ఉంటాయి మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు. అంటే ఇది ఎందుకో మాట్లాడాలనిపించింది నాకు ఈ అంశం మీద. ప్రభుత్వ సేవల్లో ఉన్న వాహనాల మీద ఉన్నంత వరకు దీనికి సమస్య లేదు. కానీ వ్యక్తుల ప్రైవేట్ వాహనాల మీద ఉన్నప్పుడు ఇది సమస్య సమాజానికి. మొత్తంగా సమాజానికి సమస్యగా మారుతుంది. ఎలానో మాట్లాడుకుందాం మనం ఈరోజు. ముందుగా పాజిటివ్స్ మాట్లాడినట్టయితే ప్రభుత్వ సేవల్లో ఉన్న వారిని గుర్తించడం, ప్రభుత్వ వాహనాలను కానీ లేకపోతే ప్రభుత్వ సేవల్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులను కానీ గుర్తించడానికి ఈ బోర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. సమాజంలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు పోలీస్ వారిని గుర్తించడానికి, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అంబులెన్స్ వారిని గుర్తించడానికి, ఏదైనా ఫైర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని గుర్తించడానికి ఈ బోర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాత్వ సేవల్లో ఉన్నవారు సంఘంలో గౌరవం పొందడానికి కూడా ఈ బోర్డ్స్ అనేవి కాస్త ఉపయోగపడతాయి. ఇవి కొన్ని పాజిటివ్ అంశాలు అన్నమాట. దీని మీద ఒక అంశానికి ఫ్లిప్ సైడ్ ఉంటుంది కదా, చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రభుత్వ సేవల్లో ఉన్నవారు వారు ప్రైవేట్ వాహనాల మీద ఇలా బోర్డ్స్ రాసుకోవడం వల్ల ఎక్స్ అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్లో అతను ఏదో డాక్యుమెంట్ మిస్ అవ్వడం ఏదో జరుగుతూ ఉంటుంది. ఇతని వాహనం మీద ఈ పేరు ఉండడం వల్ల ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నిబంధనల్ని వదిలేసి తొంగలో దొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నాతో పాటు మీలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నిబంధనలు పాటించే దగ్గర వీరు మినహాయింపులు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ వాహనం మీద ఈ పేరు రాసుకోవడం వల్ల ఫలానా చోటుకి వెళ్ళలేని వారు కూడా ఈ వాహనం మీద, అంటే ఒక ప్రదేశంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు లేకపోతే ఇంకేదో జరుగుతున్నప్పుడు సామాన్య వ్యక్తులకి అవకాశం, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఈ వాహనాల మీద ఈ పేర్లున్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాస్ ఉంటుంది. మీరు చాలామంది దీన్ని అనుభవించే ఉంటారు మీ జీవితాల్లో. వారి ప్రైవేటు వాహనాల మీద రాసుకుంటారు కదా నేమ్స్. అది రాసుకున్నప్పుడు ప్రభుత్వం, అంటే వారు పనిచేసే శాఖ వారి సొంత సొత్తుగా ఫీల్ అయ్యి వృత్తికి తర్వాత వ్యక్తిగత జీవితానికి మధ్య ఆ స్పష్టమైనటువంటి రేఖని చెడిపేసి వ్యక్తిగత జీవితాన్ని కలిపేసి వారు ప్రవర్తించడం జరుగుతుంది. దీనివల్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి ఇంతవరకు పాజిటివ్ అండ్ నెగిటివ్ మాట్లాడుకున్నాం కదా. అంటే మొత్తంగా పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకున్న తర్వాత కూడా సమాజంలో ఏ రకమైన పరిణామాలకి ఈ నేమ్ ప్లేట్స్ అనేవి దారితీస్తాయి అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏం జరుగుతుంది వీళ్ళు నేమ్ ప్లేట్స్ రాసుకోవడం వల్ల? మ్యూచువల్ కరప్షన్ జరిగినప్పుడు ఎవరైనా సామాన్య పౌరుడు చూసినప్పుడు ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఇంతేరా అనే ఒక భావన ఏర్పడుతుంది.
తర్వాత ఈ అవినీతి బహిరంగంగానే జరుగుతుంది కాబట్టి ప్రజలకి ఏం ఇంప్రెషన్ వస్తుందంటే ఈ సమాజంలో అవినీతి అనేది ఒక సాధారణమైన విలువగా మారి ఒక దుష్పరిణామానికి దారితీస్తుంది. సామాన్య ప్రజల మీద అధికార దౌర్జన్యం జరుగుతుంది. ఎక్స్ అండ్ వై కుమ్మక్కైనప్పుడు సామాన్య ప్రజలకి తీవ్రంగా ఆర్థిక నష్టం జరుగుతుంది. వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంది. మనకేమీ అవకాశం లేదురా అని ఒక నిరాశలోకి వాళ్ళని నెట్టేస్తుంది. అలాగే వృత్తిపరమైన అంశాల కంటే కూడా వ్యక్తిగతమైన అంశాల మీద ఆసక్తి చూపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సామాన్య ప్రజల్ని ఆర్థికంగా నడ్డి విరిచే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఎలా అంటారా, సామాన్య ప్రజలు ప్రభుత్వానికి పన్ను కడతారు కదా, ఎవడో ఫేక్ బోర్డు పెట్టుకొని రోడ్డు మీద తిరిగినప్పుడు ఆ ఫేక్ బోర్డు వాడు ఆ టోల్ ట్యాక్స్ తప్పించుకోవడం, తర్వాత ట్యాక్సులు తప్పించుకోవడం, రుసుములు తప్పించుకోవడం చేస్తుంటారు కదా. ఇవంతా అల్టిమేట్గా ఎవరి మీద భారం పడుతుంది? పన్నులు కట్టే సామాన్య ప్రజల మీద. అలా ప్రజలకు ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇది టోటల్గా ఇదంతా మనం మాట్లాడుతున్నప్పుడు ఈ నేమ్ ప్లేట్స్ వల్ల జరిగే నష్టాలేంటి, లాభాలేంటి, సమాజంలో మారే విలువలేంటి అనే విషయం మనం మాట్లాడుతున్నప్పుడు మనందరి మెదళ్ళలో సరే దీనికి పరిష్కారం ఏంది అనే ఒక ఆలోచన వస్తుంది కదా. వచ్చినప్పుడు చట్టాలు, కోర్టు తీర్పులు ఇవన్నీ మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఏం చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో? ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950 అనే యాక్ట్ ఒకటి అశోక చక్రాన్ని అనధికారికంగా వాడడాన్ని నిషేధిస్తుంది. అలాగే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 అది కూడా అనధికారిక చిహ్నాలని వాడడం నిషేధిస్తుంది. 2022లో భారత ప్రభుత్వం జారీ చేసిన కొన్ని నిబంధనలు కూడా అనధికారిక చిహ్నాలని కానీ, అనధికారిక పేర్లను కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్ల పేర్లను కానీ వాడడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. అలాగే కొన్ని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. డాక్టర్ కార్తీక బి అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించినప్పుడు ఈ నేమ్ బోర్డుల మీద మద్రాస్ హైకోర్టు మాట్లాడుతూ ఖచ్చితంగా అనధికారిక చిహ్నాలు వాడుతున్న వ్యక్తుల మీద తీవ్రమైన శిక్షలు విధించాలి అని చెప్పింది. కర్ణాటక హైకోర్టు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే బోర్డు వాడుతున్న కొందరు వ్యక్తుల మీద పనిష్మెంట్ తీసుకోవాలని ఆదేశించింది. ఇవన్నీ కూడా మనం చట్టాలని మాట్లాడుకున్నాం, తర్వాత కోర్టు తీర్పులను మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ మించి సమాజంలో పౌరులకు మొత్తంగా ఒక విలువల్ని సృష్టించే వ్యవస్థ ఉండాలి. అంటే ఆ వ్యవస్థ ఉండాలంటే ఏం చేయాలి? ఉన్నతమైన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు విలువల్ని ఆచరించి చూపించినప్పుడే సామాన్య ప్రజలు కూడా వాటిని ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం అందరం చూస్తూనే ఉంటాం, ఫలానా సినిమా యాక్టరు ట్యాక్స్ ఎగవేత, లేకపోతే ఫలానా రాజకీయ నాయకుడికి అక్రమాస్తులు, తర్వాత ఫలానా కోర్టు జడ్జి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు అని మనం అందరం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఫలానా ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నాడని మనం చూస్తూనే ఉంటాం. సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించినప్పుడే సామాన్య ప్రజలకి ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, భారతదేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఒకసారి సాయంత్రం పూట ఆయన ఆఫీస్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. కొవ్వొత్తుల కింద కూర్చొని, కొవ్వొత్తుల వెలుగులో కూర్చొని ఆయన ఏదో పత్రాలు రాసుకుంటున్నప్పుడు ఎవరో అడిగారంట ఆయన్ని, సార్ ఏంటి సార్ కొవ్వొత్తులు వేసుకున్నారు, ప్రభుత్వం బంగ్లా ఇచ్చింది, లైట్లు ఉన్నాయి కదా, లైట్స్ వేసుకొని వాడుకోవచ్చు అన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చాలా స్ఫూర్తివంతంగా ఉంది. అది నాకు ఇక్కడ చెప్పాలనిపించింది. ఆయన ప్రభుత్వం నాకు జీతం ఇచ్చింది, బంగ్లా ఇచ్చింది, ఈ పని వేళల్లోనే నేను ప్రభుత్వ సొత్తును వాడుకోవాలి, మిగతా వేళల్లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకూడదని ఆయన సమాధానం చెప్పాను. ఇలాంటి ఉదాహరణలు మనకు కావాలి కదా. స్ఫూర్తివంతమైన వ్యక్తుల జీవితాల్లో నుంచి మనం ఉదాహరణలు తీసుకోవాలి, స్ఫూర్తిని పొందాలి. చెప్పిన కదా, ప్రజల గురించే మాట్లాడతా, ప్రజల విషయాలే మాట్లాడతా.